కాంగ్రెస్ సర్కార్ మరోసారి పర్యావరణ హననానికి పాల్పడింది. వరంగల్ జిల్లా నర్సంపేట పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే రాజుపేట పరిధిలో చెట్లను నరికివేసి హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. సీఎం హెలీప్యాడ్ కోసం గౌడన్నల జీవనోపాధి అయిన తాటి చెట్లను నరకడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. మరోవైపు నర్సంపేటలో సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి చెన్నారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, సీఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో వీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మధ్య కుదిరినటువంటి సఖ్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నర్సంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటన మొత్తం కూడా ముందస్తు అరెస్టులు, పర్యావరణ విధ్వంసంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ తరలించినటువంటి సందర్భం. మరోవైపు రాజుపేట అనే గ్రామ పంచాయతీ పరిధిలో సీఎం హెలిప్యాడ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఆ హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి ముందుగా ఏదైతే 1/70 యాక్ట్లో ఉన్నప్పటికీ తాటి చెట్లను తొలగించి గౌడన్నలకు సంబంధించినటువంటి జీవనోపాధి మీద దెబ్బకొట్టినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో ఒక విధ్వంసము, పర్యావరణ విధ్వంసము, ఇటు ముందస్తు అరెస్టులు పూర్తి స్థాయిలో ఈ విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. సీఎం రాకముందే ఇలాంటి పరిస్థితి మనకు నర్సంపేట నియోజకవర్గంలో. పెద్ద సురేష్ రెడ్డి గారు ఎట్లా ఉంది సీఎం పర్యటన, ఎట్లా చూడాల్సి ఉంది? పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం షెడ్యూల్ కూడా మనం గమనించినట్టయితే ఎక్కడా కూడా ఏ ప్రోగ్రామ్ ఏం చేస్తారనే అంశం కూడా అందులో కనిపించడం లేదు. ఎట్లా వస్తున్నారు సార్? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్సంపేటకు ఎందుకు వస్తున్నారో వారికి స్పష్టత లేదు. కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా పలానా కార్యక్రమాలు చేయబోతున్నాము, ఇది నియోజకవర్గ ప్రజలకు, వరంగల్ జిల్లాకు ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి నిధులు తీసుకొచ్చినాము, వీటి జీవో నంబర్లు ఇవి, వీటికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ దాకా వచ్చింది, ఇవి శంకుస్థాపనలు చేస్తున్నామా లేదా వేరే ప్రారంభోత్సవాలు చేస్తున్నామని స్పష్టత లేదు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు అనుసరిస్తే సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు రావడం అనేటువంటిది అది పూర్తిగా ఎన్నికల కోడ్ వయలేషన్ చేయడమే. కాబట్టి మొదటి నిందితుడుగా కేసు రేవంత్ రెడ్డి మీద పెట్టాలి, నిర్వాహకులుగా స్థానిక ఎమ్మెల్యే మీద పెట్టాలి. ఇది ఇవాళ వారు చేసే శంకుస్థాపనలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆ సందర్భంగా ఆనాడు హెల్త్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉన్నప్పుడు రూరల్ ప్రాంతంలో మెడికల్ కళాశాల రాష్ట్ర మొత్తంలో కేవలం నర్సంపేటకే ఆనాడు సీఎం గారు కేసీఆర్ గారు ఇచ్చారు. సో దానికి సంబంధించి 20 ఎకరాల స్థలాన్ని మరి దాతల సహకారంతో సేకరించింది నేను. సేకరించి ఆనాడు కళాశాల కట్టించినాము. హాస్పిటల్ పార్ట్ పూర్తయింది. హాస్పిటల్ గత 1.5 ఇయర్ నుంచి ఫంక్షనింగ్లో ఉన్నది. ఆ తర్వాత కళాశాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ అప్పుడే పూర్తయింది. ఆనాడే హెల్త్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు గారిని తీసుకొచ్చి ఆనాడే 25,000 మంది ప్రజల సమక్షంలో అద్భుతంగా ఫౌండేషన్ కార్యక్రమం చేసినాం. హాస్పిటల్ కూడా ఇటీవల ప్రారంభమైంది. మళ్ళీ మెడికల్ కాలేజ్కి ఫౌండేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి చేతుల మీద చేస్తున్నాం అనడానికి సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి ముందు. అసలు ఆ ఫౌండేషన్ వేయడం ద్వారా నియోజకవర్గానికి పైసా లాభం లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అది తప్ప ఇక మిగతా ఏ కార్యక్రమాలకు సంబంధించి జీవోలు కానీ, పరిపాలన అనుమతులు కానీ, టెండర్ల ప్రక్రియ కానీ ఏది జరగలేదు. కేవలం వారి డాంబికాల కోసము, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల వార్డు సభ్యులను గెలిపించడం కోసం వాళ్ళ పార్టీ బలపరిచిన వారిని సర్పంచ్ని గెలిపించడం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం తప్ప ఇది ఏమాత్రం వరంగల్ జిల్లా కానీ నర్సంపేట నియోజకవర్గం కానీ ఉపయోగం లేదు. ఇటీవల వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల మొత్తము ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2.5 లక్షల పైచిలికి ఎకరాల వివిధ రకాల పంటలన్నీ కూడా నాశనమైనాయి.
సర్వే నిర్వహిస్తున్నామని చెప్పి గతంలో మరి నెల దాటింది రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకు వచ్చిండు, హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో అరగంట రివ్యూ చేసుకున్నాడు. అదేవిధంగా ఛాయ్ బిస్కెట్ కానిచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఆ అనుమతి ఆ యొక్క ఆదేశాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. సర్వే పేరు మీద రైతులను అరిగోసపెట్టి దాన్ని వేల సంఖ్యలో తీసుకొచ్చిండు ఎకరాల నష్టం జరిగిందని చెప్పి. ఇవాళ లక్షల సంఖ్యలో ఎకరాల నష్టం జరిగిందని చెప్పి వాళ్ళ వేల ఎకరాలకే కుదింపజేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఏ హామీ ఇచ్చినా అది బూటకమే. ఇవాళ నర్సంపేట వేదిక మీద శాతం బూటకమే, పచ్చి అబద్ధమే, దొంగ నాటకాలు. కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు నిలబడలేకపోతున్నారు. వారు గ్రామాలలో అనేక గ్రామాలలో పూర్తి స్థాయి ప్యానెల్ పెట్టలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ ప్యానెల్ నిలబడడం కోసం మాత్రమే వారికి మనోధైర్యం ఇవ్వడానికి హెలికాప్టర్లో మూటలు దింపి అది గ్రామాల వారిగా పంపిణీ చేయడం కోసమే ఇది ఉపయోగపడుతుంది తప్ప రేవంత్ రెడ్డి పర్యటన ఈ నియోజకవర్గానికి పైసా ఉపయోగపడదు. వాళ్ళ మీడియాకు కూడా ఒక ఛానల్ ఏమో 500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అంటాను, ఒక ఛానల్ సంబంధించి 1000 కోట్లు, అంటే ఒక స్ట్రక్చర్ కూడా క్లియర్గా మీడియాకు కూడా విడుదల చేయనటువంటి సందర్భం. అసలు ఏం పనులకు శ్రీకారం చుడతా ఉన్నారు వీళ్ళ కానాపురం మండలం? వారు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అదంతా అవాస్తవం. వారు చేసే మళ్ళీ వెంటనే కౌంటర్ వస్తుంది. ముఖ్యంగా గత 3-4 రోజులుగా రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పి ప్రకటించిన తర్వాత అనేక సార్లు అనేక రూపాల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడింది. ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి అది ఆన్గోయింగ్ వర్క్స్ మొత్తం కూడా గొడ్డలి కాటు లెక్క మొత్తం బ్రేక్ అయిపోయింది. 100 గ్రామాల్లో బీటీ రోడ్ల కోసము ఆనాడు మెటల్ వేసిన తర్వాత రోడ్లను రద్దుపరిచిండ్రు. ప్రతి గ్రామానికి ఎస్డిఎఫ్లో మహిళా బిల్డింగులు మంజూరు ఇచ్చినాం, అవన్నీ కూడా ఇవాళ నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఈ నియోజకవర్గంలో రోడ్ల నిధులను ఎక్కడెక్కడ ఆపేయడం జరిగింది. ప్రతి తండాకు బీటీ రోడ్డును బ్రేక్ చేయడం జరిగింది. చర్చిలకు, మసీదులకు, హనుమాన్ టెంపుల్లకు, కులాల కమ్యూనిటీ హాళ్లకు సంబంధించి టెండర్లు పూర్తయి కొన్ని బిల్డింగులు పూర్తి దశకు వచ్చినాయి, కొన్ని ప్రారంభ దశలు ఉన్నాయి, కొన్ని టెండర్ల దశలు ఉన్నాయి. వాటిని ఎక్కడెక్కడ బ్రేక్ చేయడం జరిగింది. మొత్తంగా నియోజకవర్గ సంక్షేమానికి సంబంధించి రైతుల సంక్షేమం కోసం 75 కోట్ల రూపాయలు 50% సబ్సిడీ మీద రైతు కోరుకున్నటువంటి వ్యవసాయ యంత్రాలను రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఖర్చు పెట్టడానికి కేసీఆర్ గారు ఆనాడు పైలట్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇవాళ బ్రేక్ చేసి బ్యాక్ తీసుకెళ్ళారు. అంటే రైతుల పరంగా మొత్తం ఈ నియోజకవర్గాన్ని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కుదేలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రైతాంగం మొత్తం వారికి సంబంధించి మరి గోదావరి జలాలను తీసుకురావడంలో కానీ, నీళ్ల భరోసాతో పాటు యూరియా భరోసా ఇవ్వడంలో కానీ, రైతులకు సంబంధించిన పంటలను మద్దతు ధర కొనుగోలు విషయంలో కానీ అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా కొనుగోలు కేంద్రాలు కూడా వారి పార్టీ కార్యకర్తలకే ఇచ్చి అందులో రైతుల ముసుగులో మరి చాలామంది బ్రోకర్లు రైతుల ముసుగేసి ఒక రకంగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఆనాడు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ పెట్టినాం రైతుల్లో చైతన్యం తీసుకురావాలని. వారి కొనుగోలు శక్తి, వారికి ఎకనామికల్గా, వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం ద్వారా బాగుంటుందని చెప్పి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన పీపీసీ సెంటర్లు ఆనాడు ఎఫ్పిఓలకు ఇచ్చిన నియోజకవర్గంలో. ఇవాళ కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎఫ్పిఓలను నిర్లక్ష్యం చేసింది. అంటే నిర్లక్ష్యం చేసి వారిని ఆ ఎఫ్పిఓలు కుప్పగూలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రకాల రైతులకు వ్యతిరేక నిర్ణయాలు బహిరంగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నర్సంపేటలో అరాచకాలు పెరిగినాయి. ఎవరి ప్లాట్లు కూడా భరోసాగా మరి గ్యారంటీగా తెల్లారేసరికి ప్లాట్ ఉంటుందా, ఎవరైనా కబ్జా చేస్తారని ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజు భార్యాభర్తలు, ఉద్యోగస్తులు నర్సంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్లను రోజు పోయి చూసుకొని రోజు పిక్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నర్సంపేటలో విపరీతమైన అవినీతి పెరిగింది, అరాచకం పెరిగింది. పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గూండాలకు, పోలీసులకు మన కాంగ్రెస్ వాళ్ళకి ఏమాత్రం తేడా లేనటువంటి పరిస్థితి చాలా చిల్లరగా ఉన్నది ఇక్కడ. సో ఈ అన్నిటిపైన చెప్పిన అన్నిటిపైన సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఇప్పటికి గత 3-4 రోజుల నుంచి కూడా నేను ప్రెస్ ద్వారా చెప్పినాం. నిన్న బహిరంగ లేఖ ద్వారా నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి పోవడానికి బహిరంగ లేఖ విడుదల చేసినాం. ఎవ్వరూ దాని మీద ఇప్పటివరకు స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. స్పందించకుండా మాత్రం ఇదంతా వట్టి డ్రామా పర్యటన, ఇది కేవలం ప్రచార పర్యటన, కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మాత్రమే ఇలా వారు వస్తున్నారని చెప్పి ప్రజలకు వెళ్తుంది. ఇది మొత్తం చేస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారన్నటువంటి అంశాన్ని
పెద్ద శివసేన గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు నర్సంపేట నియోజకవర్గంలో ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి అంశాన్ని ఆయన చెప్తున్నారు. ఓటు స్టూడియో.